తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సంబరం ముంగిట దక్షిణాది రాజకీయాల్లో ఒక్కసారిగా సమీకరణాల తెరపైకి వస్తుంది. ద్రావిడ గడ్డపై అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తున్న డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్కు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు లభించనుందనే ఊహాగానాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ఈ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయకపోయినా తెర వెనుక స్టాలిన్ గెలుపు కోసం తన వంతు సహకారం అందించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. గత కొంతకాలంగా జగన్ మరియు స్టాలిన్ మధ్య ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యం ఇప్పుడు రాజకీయ వ్యూహాలకు వేదికగా మారుతుంది. ముఖ్యంగా తమిళనాడులోని సరిహద్దు జిల్లాలోని చెన్నై, తిరువూరు, వేలూరు మరియు కృష్ణగిరి ప్రాంతాల్లో తెలుగు మాట్లాడే ఓటర్ల సంఖ్య గణనీయంగా ఉంది. ఈ ఓటర్లపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఉన్న ఆదరణను డీఎంకేకు అనుకూలంగా మలచాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. గతంలో ఏపీలో జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు అక్కడి తెలుగు ప్రజల్లో మంచి గుర్తింపు పొందాయి. ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణులు ఆయా నియోజకవర్గాల్లో పర్యటించి డీఎంకే అభ్యర్థుల విజయానికి కృషి చేసే అవకాశం ఉంది. స్టాలిన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సామాజిక న్యాయం మరియు సంక్షేమ పథకాలను జగన్ మార్క్ ప్రచారంతో ప్రజల్లోకి తీసుకెళ్లడం ఈ వ్యూహంలో ప్రధాన భాగమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు కేంద్రంలోని బీజేపీ మరియు ఏపీలోని కూటమి ప్రభుత్వంపై ఉన్న రాజకీయ వ్యతిరేకత కూడా జగన్ను స్టాలిన్ వైపు నడిపిస్తుంది. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు ఐక్యతలో భాగంగా స్టాలిన్కు మద్దతు ఇవ్వడం ద్వారా తన రాజకీయ ఉనికిని చాటుకోవాలని జగన్ యోచిస్తున్నారు. ఇప్పటికే డీఎంకే అగ్రనేతలతో వైసీపీ ముఖ్య నేతలు చర్చలు జరిపినట్లు ప్రచారం జరుగుతుంది. తెలుగు ఓటర్ల ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జగన్ సందేశాన్ని చేరవేయడం ద్వారా డీఎంకే ఓట్ల బ్యాంకును మరింత బలోపేతం చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ మద్దతు కేవలం మాటలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రచార వ్యూహాలు రూపకల్పనలో కూడా ఉండబోతుందని తెలిసింది. తమిళ రాజకీయాల్లో నటుడు విజయ్ ప్రవేశం మరియు ఏఐడిఎంకే పుంజుకుంటున్న తరుణంలో ప్రతి ఓటు కీలకంగా మారుతుంది. ఇలాంటి క్లిష్ట సమయంలో తెలుగు ఓటర్ల మద్దతు స్టాలిన్కు అదనపు బలాన్ని ఇస్తుంది. జగన్ మద్దతు ప్రకటించడం వల్ల అటు తమిళనాడులోనూ తెలుగు రాష్ట్ర ప్రజల్లో ఉన్న ఒక స్పష్టమైన సంకేతం వెళ్లే అవకాశం ఉంది. ఇది కేవలం ఎన్నికల మద్దతు మాత్రమే కాకుండా భవిష్యత్తులో దక్షిణాది రాష్ట్రాల మధ్య ఏర్పడబోయే ఒక బలమైన రాజకీయ కూటమికి పునాదిగా కూడా కనిపిస్తుంది. మొత్తానికి తమిళనాడు ఎన్నికల్లో జగన్ మార్క్ ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.